చిరంజీవి గారు అవార్డుల గురించి కొంచెం ఓపెన్‌గా మాట్లాడేస్తారు. ఇక తెలుసు కదా! మెగా ఫ్యామిలీ గురించి ఒక చిన్న బోల్డ్ స్టేట్‌మెంట్ వచ్చిందని చెప్పేసి అంటే, మొత్తం ఇక ప్రతి ఒక్కడు కూడా దానికోసమే మాట్లాడుతా ఉంటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. కొంతమంది అంటున్నారు అవార్డు రానోళ్ళు అలాగే మాట్లాడుతా ఉంటారు అని చెప్పేసి. మింగలేక మంగళవారం అని చెప్పేసి అంటా ఉంటారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ ఇక్కడ అడ్డదారులు తెలిసిన నీకు ఆ దారిలో వెళ్లి తెచ్చుకోవడం పెద్ద విషయమా అని చెప్పేసి చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని ప్రశ్నిస్తున్నారు చాలామంది కూడా. వాళ్ళకి ఇష్టం లేదయ్యా. ఇప్పుడు పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు. లంచం ఇచ్చి చాలా పనులు వేయించుకోవచ్చు. అది ఆప్షన్. మనకు పని కావాలి. మనకు అర్హత ఉంది. అది మనకు దక్కాలి. కానీ అక్కడ వెళ్ళే రూట్ మొత్తం కూడా అవినీతిమయం అయిపోయినప్పుడు మనం వెళ్ళాం. ఇప్పుడు డబ్బులు వస్తే ఎలక్షన్‌లో గెలుస్తారు. అది ఇష్టం లేదు కొంతమందికి. ఇష్టం లేనప్పుడు పంచరు, వదిలేస్తారు. అలాంటప్పుడు గెలుపు ఓటములు అనేది ఇక దేవుడికి వదిలేస్తారనమాట. వాళ్ళకి ఇష్టం లేదండి. అట్లా అడ్డదారుల్లోకి వెళ్ళి ఈ అవార్డులన్నీ కొనుక్కోవాల్సిన అవసరము గత్యంతరం వాళ్ళకి లేదని చెప్పేసి ఓపెన్‌గా చెప్పేశారు. ఈ అవార్డుల గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలని చెప్పేసి ఉంటే అర్హత ఉన్నోనికి అవార్డు ఇచ్చుడు ఎప్పుడో అంతరించిపోయింది. అమీర్ ఖాన్ లాంటి మిస్టర్ పర్ఫెక్షనిస్టే ఓపెన్‌గా చెప్పేసిండు నాకు వద్దు అవార్డులు, నాకు ఎవడు ఇచ్చినా నేను తీసుకోను. చాలామంది కూడా కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా అంతకుముందు చెప్పారు. అవార్డులు ఎవళ్ళకి రావండి, అది మనమే తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఒకప్పుడు అర్హత ఎక్కడుంది, ఎవడికి అంత ప్రతిభ ఉందని చెప్పేసి వెతికి 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 వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి అవార్డు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మనం పోయి నాకుంది, నాకు అర్హత ఉందని చెప్పేసి మనం షో ఆఫ్ చేసుకొని మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి అని మొత్తానికి అయితే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది అమెరికా అని చెప్పినా, కొడ శ్రీనివాసరావు చెప్పినా, ఇప్పుడు ఆ మాటకు వస్తే సిరివెన్నెలను ఎంత అభిమానిస్తాం మనం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని గేయ రచయితగా ఎంతో అభిమానిస్తూ ఉంటాం మనం. ఆయనకి రాలేదు మీరు నేషనల్ అవార్డు. వచ్చింది వేరే వేరే పాటలకు వచ్చింది. ఏది మన శుద్ధలాసక్తి దగ్గరికి వచ్చింది, చంద్రబోస్ గారికి కూడా వచ్చినట్టుంది. సో ఇట్లా చాలా మందికి వచ్చింది. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు శ్రీవల్ల కంటే వీళ్ళు గొప్పోళ్ళ అని చెప్పేసి అంటే అట్లా కాదు కదా. ఏ అవార్డు కూడా నిన్ను గొప్పని చేయదు, ఏ అవార్డు కూడా నిన్ను తక్కువ చేయదు. మనకేంటని చెప్పేసి అంటే నిజంగానే చిరంజీవి గారు చెప్పినట్టుగా జనాల గుర్తింపు అనేది ఇంపార్టెంట్. నీకు ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఎంతమంది నువ్వు డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి కామెంట్ చేస్తారో, ఎంతమంది ఎస్ వీడికి అర్హత ఉంది, వీడు సాధించాల్సింది ఎప్పటికైనా అని చెప్పేసి చప్పట్లు కొడతారో అది నిజమైన అవార్డు. ఎప్పుడైతే నీకు రాలేదో అప్పుడు ముక్తఖండంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇతనికి అవార్డు రాకపోవడం ఏంది, హీఈస్ వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి బయట పబ్లిక్, అది సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళందరూ కూడా ఏకదాడి మీదకి వచ్చేసి ఇతను ఖచ్చితంగా ఇతనికి రావాల్సిందే, అంత ప్రతిభావంతుడే, అంత గొప్ప నటుడు, అంత గొప్ప రచయిత, అంత గొప్ప టెక్నీషియన్ అని చెప్పేసి వీళ్ళందరూ అనడం అనేది నిజంగానే ఆ అవార్డులు, అది ఆస్కర్ అవార్డు కావచ్చు, అది నేషనల్ అవార్డు కావచ్చు, ఎలాంటి అవార్డు అయినా కావచ్చు, ఖచ్చితంగా వాటన్నిటికీ మించిన అవార్డు చిరంజీవి గారు చెప్పినట్టు జనాలు గుర్తించడు. ఇప్పుడు రంగస్థలం విషయంలో తీసుకోండి, రామ్ చరణ్కి ఇప్పటికి కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు ఇవ్వలేదు, అసలు అంత గొప్ప నటన, అంత లీనమై నటించాడు, పైగా అది స్టీరియో టైప్ కథ కూడా కాదు, మొత్తం పాత్ బ్రేకింగ్ కంటెంట్. ఆ కథ తెలుగు తెరకు చాలా కొత్త, కమర్షియల్ వాల్యూస్ తక్కువగానే ఉంటాయి. అలాంటి కథని అలాంటి కథానాయకుడిని గుర్తించకపోవడం అనేది చాలా తప్పని చెప్పేసి ఎవ్రీ ఇయర్ రంగస్థలం రిలీజ్ డే నాడు ఖచ్చితంగా న్యూట్రల్ ఫ్యాన్స్, తెలుగు సినిమా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ప్రతిపాదిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు దానికోసం. ఇది జరుగుతూనే ఉంది. సో ఇంకా అంతకు మించిన అవార్డు ఏం కావాలి. ఇప్పుడు పెద్ద వచ్చింది, సినిమా రిజల్ట్ గురించి ఒకడు ఫ్లాప్ అంటాడు, ఒకడు ఇట్ అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి, అద్భుతంగా నటించాడు, అసలు ఒక స్టార్ హీరో ఈ రేంజ్లో నటించడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూడలేదు, అలాంటి కథను అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా గొప్ప విషయమే, ఖచ్చితంగా ఇన్న అవార్డులు ఉంటే అన్న అవార్డులు ఇచ్చేయాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అంటున్నప్పుడైనా ఈ నిజంగానే జూరీ మెంబర్స్ వాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు, కానీ నిజంగానే వాళ్ళు స్పందించి అవార్డులు ఇస్తే మంచిది. ఇప్పుడు దురంధర్ రూపంలో చాలా గట్టి పోటీ ఉంది. నాకు తెలిసి ఇద్దరికి అవార్డులు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. అట్లా ఇచ్చారు కూడా గతంలో. సో అలా వస్తే చాలా బాగుంటుంది, ఇద్దరికి న్యాయం చేసినట్టుగా ఉంటుంది. అదైనా కొంచెం దురంధర్ అయినా ప్రాపగండా సినిమా అని చెప్పేసి కొంచెం కామెంట్స్ ఉన్నాయి. ఇది అట్లా కాదు, ఇది నిజంగానే స్ఫూర్తి నింపే సినిమా, ఇది ఏ వర్గానికో మతానికో ప్రాంతానికో పరిమితమైన సినిమా అయితే కాదు, అందరినీ అనగబడిన అంచబడ్డ ప్రతి ఒక్కరిని కూడా ప్రతిబింబించే సినిమా దీనికే రావాలి. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నాడు అని చెప్పేసి అనుకోవడానికి లేదు, జనరలైజ్ చేసి మాట్లాడాడు. అల్లు అర్జున్ ఎట్లా తీసుకొచ్చుకున్నాడు అనేది మనం అప్రస్తుతం. అల్లు అర్జున్ కొన్నాడు, నేషనల్ అవార్డు కొన్నాడు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆస్కర్ అవార్డు రాజమౌళి కూడా కొనుక్కున్నాడు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. దానికి ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. లేదంటే ఆస్కర్ అవార్డు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, దానికి ఫోర్స్డ్గా డబ్బులు కట్టి మరి ఇంటర్వ్యూ తీసుకొని మనం వెళ్ళి షో ఆఫ్ చేసుకున్నట్టే.
మాకు ఇవ్వండి అవార్డు అని చెప్పేసి షో ఆఫ్ చేసుకొని పబ్లిసిటీ చేసుకొని దానివల్ల ఎక్స్పోజర్ నెక్స్ట్ సినిమాకి ఇప్పుడు రాజమౌళి ఇచ్చేస్తున్న నెక్స్ట్ సినిమాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి కాబట్టి తెచ్చుకున్నాడు ఆస్కర్ అవార్డు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఏది నిజం ఏది అబద్ధం అనే గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం మనకు అవార్డు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఎస్ వీడికి రావచ్చు అనుకున్నారు అనుకో, వచ్చినప్పుడు అది నిజంగా నువ్వు అర్హత ఉన్నాడు. ఏని అమ్మ వీడికి ఎందుకు ఇచ్చిరా బాబు, వీడికి అసలు అవార్డుకున్న పరువు పోయింది అని చెప్పేసి అనుకున్న పక్షంలోనైతే ఇక నువ్వు ఏ రేంజ్ అవార్డు, ఆస్కర్ అవార్డులా దాని అమ్మమ్మగడ అవార్డు ఏది తీసుకున్నా సరే దానికి ఉన్న అర్హత నువ్వు తగ్గించడం అవుతావు తప్ప నీ అర్హత మాత్రం పెరగదు, నీ స్థాయి మాత్రం అసలే పెరగదు. అలాగే ఎవడో కోన్కిస్కా గొట్టంగాడి ఇలాంటి కామెంట్ చేయడం వల్ల చిరంజీవి గారికి ఉన్న స్థాయి తగ్గదు. అలాగే ఆడెవడైతే కామెంట్ చేస్తున్నారో పెద్ద పెద్ద వ్యక్తులు కించపరిచేస్తే నీ స్థాయి కూడా ఎప్పటికీ పెరగదు. టెంపరీగా తాత్కాలికంగా పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు బ్రేక్ పడాలో అప్పుడు గట్టి బ్రేక్ పడుతుంది. దేవుడు ఆ బ్రేక్ బలంగా ఇస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మన అసలు స్టేజ్ ఏంటి అని చెప్పేసి. ఈ విషయం చెప్పడానికి వీడియో చేశాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు